హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మసూర్ దాల్ చేసుకుందాము. దానికి కావాల్సినవి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకొని దాంట్లో మెంతం కూర, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, మెంతం కూర అది వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అది కొంచెం పచ్చివాసన వదిలినాక పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కడిగి నానబెట్టుకున్న మసూర్ దాల్లోంచి మొత్తం నీళ్ళంతా ఉలకబోసుకొని ఇప్పుడు ఆ పప్పుని దోరగా వేయించుకోవాలి. అంటే ఎంత వేయించుకోవాలంటే మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచిగా కమ్మటి వాసన వస్తుంది అనుకున్నప్పుడు పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు వేసేసుకుందాం. దాంట్లో ఈ పప్పు తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట వండుకోవచ్చు. చూసారు కదా, మూత పెట్టే వరకు తొందరగా ఉడికిపోయిందండి. అందులో వేడి నీళ్ళు కూడా పోసాం కదా. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు, అలానే కారం వేసుకొని ఒక మారు కలియబెట్టేసుకొని మంచిగా అదంతా కలియబెట్టినాక ఇప్పుడు కొంచెం మన దగ్గర ఉండే గరం మసాలా, మటన్ మసాలా వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఈ విధంగా చేసుకుంటే. అవన్నీ వేసినాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే అద్దిరిపోయే మసాలా పప్పు రెడీ. మసూర్ దాల్ తోటి మసాలా పప్పు చాలా బాగుంది కదా. మరి మీరు ట్రై చేస్తారా?